ఇండియాలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి కార్ కానీ బైక్ కానీ కొనాలంటే చాలా మంది అయితే ఆలోచిస్తున్నారు బికాస్ ఆఫ్ E20 పెట్రోల్. చాలా స్పెక్యులేషన్స్ అయితే రన్ అవుతున్నాయి బయట. కొంతమంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అని ఇట్లా అని అలా అని రోజుకొకటి E20 గురించి అయితే వస్తా ఉంది. ఇటువంటి టైంలో చాలా మంది ఈవీ బైక్స్ లేదా ఈవీ కార్స్ కి అయితే షిఫ్ట్ అవుతున్నారు. ఒకవేళ మీరు కానీ ఈవీ బైక్ కొనాలి, అందులోనూ మ్యాక్సీ స్కూటర్ కొనాలి విత్ చాలా ఫీచర్స్ అలాగే సేఫ్టీ ఫీచర్స్ కావాలనుకుంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఈ బైక్ అయితే దానికి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. ఆ బైక్ మరేదో కాదు, ఇదే కీవే హైపోల్ట్ ఆర్. ఇది గ్లోబల్గా ఈజీ హైపోల్ట్ ఆర్ అనేది ఉంటుంది. ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్లో అవైలబుల్ ఉన్న బైక్ ఇది. దీన్ని మన మార్కెట్లోకి హైపోల్ట్ ఆర్ అని తీసుకొచ్చారు. కీవే కంపెనీది ఈ బైక్. ఈ బైక్ మనకు 2 కలర్ ఆప్షన్స్ అయితే వస్తుంది. ఒకటి వైట్ కలర్, ఒకటి గ్రే కలర్. వైట్ కలర్ చూడడానికి కొద్దిగా లుక్స్ ఎలివేట్ చేస్తుంది. గ్రే కలర్ కొద్దిగా షైనింగ్ ఉంది, కానీ నాకు ఇదే నచ్చింది. ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే 1.99 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. మీకు అందరికి ఎక్స్-షోరూమ్ ప్రైస్ చెప్తే నచ్చదు కాబట్టి ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెప్తున్నా. 2,24,000 ఆన్ రోడ్ ప్రైస్ కి అయితే వస్తుంది. ఇది గ్లోబల్ బైక్ కాబట్టి అండ్ దీనికైతే సబ్సిడీ అయితే లేదు, అదైతే ఖచ్చితంగా మైండ్ లో అయితే పెట్టుకోండి. ఈ బైక్ లో చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా కంప్లీట్ గా అయితే మాట్లాడుకుందాం. లైక్ అడాస్, మీరు ఎప్పుడు కార్స్ అయితే చూస్తుంటారు కదా, ఆ ఫీచర్స్ కూడా ఈ బైక్ లో అయితే ఇన్బిల్ట్ అవుతున్నాయి. కంప్లీట్ గా వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి. నా పేరు విజయ్, మన ప్రసాద్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్. ఈ బైక్ మనకు కీలెస్ ఎంట్రీ ఫీచర్ అయితే వస్తుంది అండ్ కీతో కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ కార్స్ కి తగ్గట్టు మనకు కీ కనబడుతుంది కదా, ఇది ఇలా తీసి ఇక్కడ ఉంటుంది అనమాట. దీని లోపల ఇలా పెట్టి మనం విత్ కీతో కూడా ఆపరేట్ చేయొచ్చు, లేదంటే వితౌట్ కీతో కూడా ఆపరేట్ చేయొచ్చు. కీ నుంచి కూడా కొన్ని ఫంక్షన్స్ అయితే చేయొచ్చు అనమాట. లాక్, అన్లాక్, అలాగే ఫైండ్ మై బైక్ ఫీచర్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీరు పార్కింగ్ లాట్ లో పెట్టి మర్చిపోతే ఈ బటన్ యూస్ చేస్తే మీరు ఒక బ్లింక్ సౌండ్ అయితే వస్తుంది అనమాట బండి నుంచి. సో ఫైండ్ మై బైక్ ఫీచర్ కూడా ఉంది. ఇక డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. బండి ఒక రౌండ్ లుక్ వేసుకుంటే చూడడానికి మీకు కొద్దిగా హల్క్ లాగా అనిపిస్తుంది, ప్రీమియం బైక్ లాగా అనిపిస్తుంది. అండ్ డిజైన్ కూడా దీనిది కొద్దిగా ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాగా అనిపిస్తుంది చూడడానికి. నాకైతే ఫస్ట్ టెజరాక్ట్ బైక్ అనుకున్నా. టెజరాక్ట్ మన ఇండియన్ మార్కెట్ లోకి రాదులే, అది మ్యాక్సీ స్కూటర్ కాదు, పర్ఫార్మెన్స్ స్కూటర్. బట్ ఇది మాత్రం మనకు మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్ లో అయితే వస్తుంది. డిజైన్ కొద్దిగా అలాగే అనిపిస్తుంది మీకు. ఫ్రంట్ మీరు గమనిస్తే ఫస్ట్ మనకు డ్యూయల్ LED ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి వర్టికల్ ఫార్మాట్ లో అయితే ఉన్నాయన్నమాట ఈ లైట్స్ అనేటివి. అండ్ ఒకటి హై బీమ్ కి, ఒకటి లో బీమ్ కి అయితే వర్క్ అవుతుంది. దాని పక్కనే మీకు LED DRLs అయితే ఇంక్లూడ్ చేశారు. ఇవి మనకు సైడ్ ఇండికేటర్స్ లాగా కూడా వర్క్ అవుతాయి. డిజైన్ పరంగా ఫ్రంట్ లుక్ మాత్రం మీకు ఒక మంచి ప్రీమియం బైక్ అయితే ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఫ్రంట్ మనకు సస్పెన్షన్ చూసుకుంటే ఇది 33 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. దాంతో పాటు మీకు డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 14 inch అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. బ్యాక్ మనకు 120/70 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది అనమాట. రెండు మనకు డిస్క్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి. ఈ హైడ్రాలిక్ బ్రేక్స్ అనమాట. అలాగే డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అవును, మీరు అన్నది నిజమే, ABS అయితే వస్తుంది. మనకు మామూలుగా స్కూటర్ సెగ్మెంట్ లో ABS అనేది ఎప్పుడు చూడడం ఈ ఈవీ బైక్స్ లో పర్టికులర్ గా, బట్ ఈ బైక్ లో మనకు ABS అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ ఏరోడైనమిక్స్ పరంగా కూడా వీళ్ళ డిజైన్ లో చాలా ఇంక్లూడ్ అయితే చేశారు. ఏదైతే ఇక్కడ ఫుట్ పెక్స్ డిజైన్ అయితే ఉందో, మీరు మ్యాక్సీ స్కూటర్ కాబట్టి మీరు కూర్చున్నప్పుడు ఫుట్ పెక్స్ అనేవి మనకు ఫ్రంట్ కి అయితే వస్తాయి. సో ఆ డిజైన్ కూడా దీనిలో ఇంక్లూడ్ చేశారనమాట. చాలా బాగుంది చూడడానికి డిజైన్ పరంగా అయితే. ఇక సైడ్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఈజీ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇది కీవేలో యాక్చువల్లీ ఈజీ అనేది వీళ్ళ వింగ్ అనుకోండి, సపరేట్ వింగ్. ఇది ఈవీ బైక్స్ ని ఈజీ బ్రాండింగ్ లో వదులుతారనమాట. అది అందుకని ఈజీ బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ మనకు కూడా అయితే కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ మీరు చూసుకుంటే చూడడానికి అయితే చాలా బాగుంటది. అండ్ ఇక్కడ మనకు హైపర్ వోల్ట్ అల్ట్రా అని కూడా కనిపిస్తుంది. ఇవంతా ఫుట్ పెక్స్ అనమాట. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడైతే ఫుట్ పెక్స్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడైతే ఫుట్ పెక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మనకు మనం కావాలనుకున్నప్పుడు తీసేసి అలా పెట్టుకోవడానికి అయితే ఉండదు. మెటల్ ఫుట్ పెక్స్ అయితే కావు, డిజైన్ లోనే ఇంక్లూడ్ చేశారు ఈ ఫుట్ పెక్స్ అనేటివి. ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి చూసుకుంటే డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ వస్తున్నాయి. ఇవి మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ప్లేస్మెంట్ చేశారు. అండ్ ఇది బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అయితే వస్తుంది, చైన్ డ్రైవ్ అయితే కాదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అలాగే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారని చెప్పా కదా. దాంతో పాటు మీకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా దీంట్లో ఉంది అనమాట ఈ బైక్ లో. సో ట్రాక్షన్ కంట్రోల్ రింగ్ కూడా కనిపిస్తుంది. ఇక రేర్ సెక్షన్ లో మనకు చూస్తే మాత్రం ఫస్ట్ మనకు కళ్ళకు కొట్టేది మాత్రం ఈ టైల్ ల్యాంప్ అనమాట. ఈ యాక్చువల్లీ మన కార్స్ లో చూస్తుంటాం LED DRLs అని, సేబర్ LEDs అని, తర్వాత ఒక కనెక్టింగ్ స్ట్రిప్ అనేసి ఇలా వస్తున్నాయి కదా. సో అలానే మీకు ఇక్కడ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు ఒకటే లైట్ అయితే కనిపిస్తుంది. ఇది చూడడానికి కొద్దిగా లుక్స్ పరంగా కొద్దిగా ఎలివేట్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ పిలియన్ కి గ్రాబ్ రైల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది స్ప్లిట్ సీట్ అయితే వస్తుంది. దీని సీట్ హైట్ 770 mm అయితే వస్తుంది. నార్మల్ ఈవీ బైక్స్ సేమ్ హైట్ ఉంటది, బట్ ఇది కొద్దిగా వైడ్ సీట్ అనమాట. సో అందుకే మీకు అంత ఈజీగా అయితే ఫ్లాట్ ఫుట్ అయితే అవ్వదు. ఒక కాళ్ళతో మీరు ఈజీగా అయితే మేనేజ్ చేయొచ్చు. రెండు కాళ్ళు ఫ్లాట్ ఫుట్ చేయాలంటే
నా హైట్ కొద్దిగా కష్టమే, 5'3", 5'4" అలా ఉంటాం. నా హైట్ కొద్దిగా కష్టమే, మీకైతే కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 130 mm అయితే ఉంది. కాస్త చూసుకోండి, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బెటర్ అనమాట. 14" టైర్స్ అయితే వస్తున్నాయి, అదొకటి మంచి విషయం. బట్ గ్రౌండ్ క్లియరెన్స్ కొద్దిగా తక్కువ ఉంది అదర్ కాంపిటేటర్స్ తో కంపేర్ చేసుకుంటే. ఇది స్కూటర్ కాబట్టి మనకు సీట్ కింద కూడా కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. దాన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ కంట్రోల్ అయితే ఉంటది అనమాట, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది 27 లీటర్స్ అయితే ఉంది దీని స్టోరేజ్ స్పేస్. కొద్దిగా డీప్ అయితే ఉంది. ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే పడుతుంది, కానీ ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే కొద్దిగా కష్టమే అని చెప్పుకోవాలి. అలాగే ఫ్రంట్ కూడా మనకు కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ ఇది ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్ మనకు. దీనిలోనే ఇక్కడ Type-C పోర్ట్ అయితే ఉంది, అలాగే USB పోర్ట్ కూడా ఉంది. దీంట్లో కూడా కొద్దిగా స్పేస్ అయితే ఉంది మనకు. దీనిలో మొబైల్ అయితే పెట్టుకోలేం. ఇక మిడిల్ సెక్షన్ లో మనకు బ్యాటరీస్ అయితే ఉంటాయి. దీనిలో మనకు 2 బ్యాటరీస్ అయితే ఉంటాయి. 2.5 kWh బ్యాటరీ ప్యాక్స్ ఇవి రెండు కలిపితే మనకు 5 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వర్క్ అవుతుంది ఈ బండి మనకు. ఇవి రెండు పోర్టబుల్ బ్యాటరీస్. ఒకవేళ మీరు కావాలనుకుంటే తీసేసి మీ సెల్లార్లో ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ బైక్ కూడా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అదొక మంచి ఆప్షన్ ఇచ్చారు. అండ్ అలాగే ఛార్జింగ్ స్పీడ్ కూడా మంచిగా ఇచ్చారు. వీళ్ళు ప్రొవైడ్ చేసే ఛార్జర్ తోనే జస్ట్ మీరు 0 to 80% ఛార్జ్ అవ్వడానికి 3 hours అయితే పడుతుంది, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ ఇది ఈవీ స్కూటర్ కాబట్టి చాలా మందికి రేంజ్ యాంగ్జైటీ అయితే ఉంటది. దీని రేంజ్ గురించి మాట్లాడుకుంటే 180 kilometers అయితే ఇచ్చారు. ఐడిసి సర్టిఫైడ్ రేంజ్ ఇది. మీకు రియల్ వరల్డ్ లో అంత అయితే రాదు, మీకు దాదాపు 130 అయితే రావచ్చు. ఎందుకంటే 160 ఉంటే మీకు 120 అలా వస్తున్నాయి. ఈ మంది కొద్దిగా 20 kilometers పెంచారు కాబట్టి దాదాపు మీరు 130, 140 అలా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 5 kWh బ్యాటరీ ప్యాక్ అయినప్పటికీ దీని పవర్ చూసుకుంటే మీకు 12 kW పవర్ అయితే పీక్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ చూసుకుంటే 72 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇది చాలా పవర్ఫుల్ స్కూటర్, ఎందుకంటే కేవలం 0 to 40 kilometers రీచ్ అవడానికి 2.3 seconds అయితే తీసుకుంటది. అందుకే దీన్ని నడిపేటప్పుడు కాస్త చూసుకొని నడపాలి. అండ్ దీని టాప్ స్పీడ్ చూసుకున్న 115 kilometers అయితే ఉంది. అండ్ దీని కెబ్ వెయిట్ చూసుకుంటే 130 kgs అయితే ఉంది. ఇక హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకు డిజైన్ నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. దీన్ని ఎక్స్పోజ్డ్ హ్యాండిల్ బార్ అని కూడా అంటారనమాట. హ్యాండిల్ బార్ చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ కంఫర్ట్ ఉంటుంది. మ్యాక్స్ స్కూటర్స్ అంటే మనకు కంఫర్ట్ ఇస్తాయి. సో కంఫర్ట్ పరంగా ఈ హ్యాండిల్ బార్ మీకు చాలా బాగుంటుంది. అప్రైట్ పొజిషన్ లో అయితే ఉంటుంది మీరు కూర్చున్నప్పుడు. అండ్ ఇక హ్యాండిల్ బార్ కంట్రోల్స్ విషయానికి వస్తే చాలా కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక రైట్ సైడ్ చూసుకుంటే SOS బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద చూసుకుంటే మనకి కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పార్కింగ్ లో కూడా ఇక్కడ నుంచే పెట్టచ్చు అనమాట. అండ్ కింద మనకు మోడ్ స్విచ్చింగ్ బటన్ అయితే ఇచ్చారు. దీనిలో మనకు 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి నార్మల్, ఎకో, స్పోర్ట్ మోడ్ అయితే ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ కంట్రోల్స్ విషయానికి వస్తే దీంట్లో మనకు హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే కనిపిస్తుంది. ఈవీ బైక్స్ ని టోయింగ్ చేయకూడదు అంటారు కదా, సో ఈ బైక్ లో కొద్దిగా ఫీచర్ అయితే ఇచ్చారు, వాక్ మోడ్ ఫీచర్. ఈ బటన్ T అనే బటన్ మీరు ప్రెస్ చేసి పెట్టి కొద్దిగా యాక్సిలేటర్ రేజ్ చేశారంటే వీల్ లైట్ గా స్పిన్ అవుతుంది. దీనిది 6 kilometers అలా ఉంటుంది అనమాట దీని స్పీడ్. దీన్ని బైక్ ని మీరు టో చేసుకుంటే వెళ్ళొచ్చు. సో అదొక ఫీచర్ అయితే ఇచ్చారు దీంట్లోనే మనకు క్రూజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవాలి. క్రూజ్ కంట్రోల్ బటన్ దగ్గర అయితే రివర్స్ మోడ్ కూడా కనిపిస్తుంది అనమాట. కానీ దీన్ని పట్టుకునే ఉండాలి, అప్పుడైతేనే మీకు కెమెరా ఎనేబుల్ అవుతుంది. రివర్స్ కెమెరా అయితే ఉంటుంది దీంట్లో. మీరు కార్స్ లో చూస్తారు కదా కెమెరా, అలా బ్యాక్ కెమెరా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. రియర్ కెమెరా చూడండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఒకవేళ దీని కానీ వదిలేశారంటే మీరు అక్కడ డిస్ప్లే కూడా పోద్ది, ప్లస్ రివర్స్ మోడ్ కూడా ఆఫ్ అయిపోద్ది. దీన్ని ప్రెస్ చేసి యాక్సిలరేటర్ అయితే రేస్ చేయాలి మీరు, అప్పుడు మీకు రివర్స్ మోడ్ అయితే యాక్టివ్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు హజార్డ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద టర్న్ సిగ్నల్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. దాంతోపాటు ఇక్కడ హారన్ స్విచ్ అయితే ఉంది. ఒకసారి హారన్ సౌండ్ అయితే విందాం. అబ్బో బాగుంది హార్న్. ఫస్ట్ ఇంప్రెషన్ అయినా చాలా బాగా అనిపించింది. అడ్జస్టబుల్ లివర్స్ అయితే రావట్లేదు, అడ్జస్టబుల్ ఇచ్చుంటే బాగనిపించింది. డైరెక్ట్ మన స్క్రీన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీనిలో చాలా కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ దీని యానిమేషన్ చూద్దాం. ఆన్ చేసినప్పుడు ఇది 5-inch స్క్రీన్తో అయితే వస్తుంది, టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే కాదు. అండ్ ఇక్కడ మనకు పైన చూసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు స్క్రీన్ లో. ఇక్కడ ఓడా అయితే కనిపిస్తుంది, ఇక్కడ మనకు ట్రిప్ మీటర్ కనిపిస్తుంది, పార్కింగ్ అండ్ స్పీడోమీటర్ ఇక్కడే అయితే కనిపిస్తుంది. ఒకసారి రివ్యూ చేద్దాం. ఇక్కడ మనకు బ్యాటరీ పర్సంటేజ్ అయితే కనిపిస్తుంది. ఇది లెఫ్ట్ బ్యాటరీ, అంటే మనకు 2 బ్యాటరీస్ వస్తాయి కాబట్టి 2 బ్యాటరీస్ పర్సంటేజ్ ఇక్కడ ఇండికేటర్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక బ్యాటరీది, ఇక్కడ ఇంకో బ్యాటరీ పర్సంటేజ్ అయితే ఇండికేట్ చేస్తుంది. అండ్ కింద మనకు ABS, ట్రాక్షన్ కంట్రోల్, అలాగే TPMS కంట్రోల్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇండికేటర్స్ ఇవి. దీనిలో TPMS కంట్రోల్ కూడా ఇచ్చున్నారు. సో ఫ్రంట్ టైర్ లో ఎంత ప్రెజర్ ఉంది, బ్యాక్ టైర్ లో ఎంత ప్రెజర్ ఉంది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి తక్కువ ఉంది కాబట్టి మేము బ్లింక్ అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే దీంట్లో మనకు
యాప్ కనెక్టివిటీ ఫీచర్ అయితే లేదు ఇండియన్ మార్కెట్ లో. మీకు గ్లోబల్ గా అయితే యాప్ కనెక్టివిటీ ఉంది, అది తొందరలో అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలాగే మీకు లైవ్ లొకేషన్, జియో ఫెన్సింగ్ అనేది ఆప్షనల్ గా అయితే యాడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మీకు వచ్చే వేరియంట్లు అయితే ఉండదు. ఒకవేళ మీకు అవి కావాలనుకుంటే ఆప్షనల్ గా మీరు యాడ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంతా మీకు ఓడి అప్డేట్స్ ద్వారా వస్తుంది, బ్లూటూత్ ద్వారా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ కి నార్మల్ బైక్స్ కి కంపారిజన్ చేస్తే దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇదే అనమాట ఈ బైక్ ని మీకు స్టాండ్ అవుట్ అయితే చేస్తుంది. ఫస్ట్ గా మాట్లాడుకోవాల్సింది దీంట్లో రివర్స్ పార్కింగ్ కెమెరా. దీనిలో కెమెరా అయితే ఇచ్చుంటారు బ్యాక్ సైడ్. మనకి అక్కడ రివర్స్ మోడ్ మీరు లాంగ్ ప్రెస్ చేసినప్పుడు కెమెరా అయితే కనిపిస్తుంది, అదొకటి. దాంతోపాటు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. ఈ బైక్స్ లో మనకు ఏబిఎస్ అనేది ఎక్కడా కనిపించదు, ఈ బైక్ లో మనకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఆఫర్ చేశారు. దాంతోపాటు అడాస్ సిస్టమ్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 5 మీటర్స్ వరకు మీకు ఈ రేడర్ అనేది మీకు స్కాన్ చేస్తూ ఉంటది అనమాట. దీనిలో రేడర్ ఉంది, సో అది స్కాన్ చేస్తూ ఉంటది. ఏదన్నా వచ్చినప్పుడు మీకు ఇక్కడ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అయితే ఉంది. దీనికి ఇక్కడ అలర్ట్ అయితే చేస్తుంటది అనమాట. మీకు ఏదైతే సైడ్ మిరర్స్ ఉన్నాయో ఆ మిరర్స్ లో మీకు అలర్ట్ అయితే వస్తూ ఉంటది వెనక ఎవరన్నా మీకు వచ్చినప్పుడు. దీనిలో యాంటీ థెఫ్ట్ ఫీచర్ అయితే ఇచ్చారు. సపోజ్ మీరు ఆఫ్ లో ఉన్నప్పుడు ఎవరన్నా తీసారంటే ఇలా బ్లింక్ అవుతా ఉంటది, వీల్ లాక్ అయిపోతుంది, మోగుతానే ఉంటది అనమాట. ఇలా మోగుతూనే ఉంటుంది. అలాగే హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా ఉంది. ఈవీ బైక్స్ లో మనకు హిల్ హోల్డ్ కంట్రోల్స్ అనేవి మ్యాండేటరీగా అయితే ఇవ్వాలి, సో దీంట్లో కూడా ఉంది. దాంతోపాటే హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా ఉంది, అదొక మంచి ఫీచర్. అలాగే మీకు ఇంటెలిజెంట్ క్రూజ్ కంట్రోల్ అయితే యాడ్ చేశారు. క్రూజ్ కంట్రోల్ ఫీచర్ చాలా అయితే బాగుంటుంది. దాని గురించి క్లియర్ గా మనం రైడ్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం క్రూజ్ కంట్రోల్ది. దాంతోపాటు మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ కి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది, అదొక మంచి మూవ్ అని చెప్పుకోవాలి ఈ బైక్స్ లో. ఇది కంప్లీట్ గా ఈ బైక్ని మీకు స్టాండౌట్ చేసే ఫీచర్స్ విషయానికి వస్తే, అందుకే ఇది అడ్వాన్స్ ఫ్యూచరిస్టిక్ బైక్ అని చెప్పాను. ఈవీ బైక్స్ లో మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్ కొద్దిగా ప్రైస్ తక్కువ ఉండే వాటిలో లేవన్నమాట. BMW అలా అయితే ఉన్నాయి, ఇది కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నమాట కంప్లీట్ గా ఈ బైక్ గురించి అయితే. ఇవి ఫ్రెండ్స్ కీవే హైపర్ వోల్ట్ ఆర్ బైక్ గురించి అయితే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసా అనుకుంటున్నా. ఒకవేళ ఏమన్నా మిస్ అయి ఉంటే మాత్రం వాటిని మనం రైడ్ రివ్యూలో అయితే కవర్ చేద్దాం. అలాగే ఈ బైక్ మనకు ఫ్యూచరిస్టిక్ డిజైన్ తోనే కాదు, అగ్రెసివ్ బైక్ కూడా అంటున్నారు. సో రైడ్ రివ్యూలో కంప్లీట్ గా అయితే దాంట్లో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎటువంటి కంటెంట్ కావాలి అనుకుంటున్నారు, లైక్ 1 lakh ఈవీ బైక్స్ అట్లా కంటెంట్ కావాలనుకుంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వాటన్నింటి గురించి మనం క్లియర్ గా అయితే మాట్లాడేసుకుందాం. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ అయితే చూస్తున్నారు. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ఆటోమొబైల్ కంటెంట్ మీకోసం తీసుకొస్తాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి అబ్బా, చాలా మంది ఫాలో అవ్వట్లేదు చూస్తున్నారు. కానీ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.